మంత్రి పొన్నం ప్రభాకర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి. హుస్నాబాద్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం స్థల వివాదం విషయంలో మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. 265 సర్వే నెంబర్లో 4 ఎకరాల 4 గుంటల భూమి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించినదని ఉందన్నారు. 264 సర్వే నెంబర్లో గల 4 ఎకరాల 8 గుంటల భూమి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందని ఆయన తెలిపారు. ఎల్లమ్మ టెంపుల్ ఉన్న భూమి కంటే 1 ఇంచు భూమి ఎక్కువగా ఉన్న సదరు వ్యక్తులు ఆ భూమిని తీసుకొచ్చని పేర్కొన్నారు. భూ వివాద విషయంలో కోర్టుకు వెళ్లిన వ్యక్తులు కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగకుండా అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్పై బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు. జాగా 265 సర్వే నెంబర్ 4 ఎకరాల 4 గుంటల జాగా ఉంటుంది ఈ టెంపుల్ ఏరియాలో. దీనికి ఎదురుగా 264 సర్వే నెంబర్, దాంట్లో 4 ఎకరాల 8 గుంటల భూమి ఉంటుంది. ఒకనాడు ఈ ఊళ్ళో పెద్ద పట్టేదారు అయినటువంటి అఫ్జల్ సాబ్ కు 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులల్లా 3 కొడుకుల పేరు మీద ఆ జాగా ఉంటుంది. 4 ఎకరాల 8 గుంటలు. మిగతా భూములు కూడా వాళ్ళు కుటుంబ పరంగా సహకారం చేసుకుని వాళ్ళు పంచుకున్నారు కావచ్చు. అందులో ఇటు దిక్కు ఎల్లమ్మ టెంపుల్ దిక్కు అంటే వాళ్ళ భూమికి దక్షిణ వైపు, టెంపుల్ నుంచి చూస్తే ఉత్తరం వైపు వాళ్ళకు ఉండాల్సిన 1 ఎకరా 16 గుంటల జాగా ఆయన వాళ్ళకి కరెక్ట్ ఉన్నది. తర్వాత రెండోది సర్దార్ సాబ్ 1 ఎకరా 16 గుంటలు ఉంటుంది. అఫ్సర్ సాబ్ కూడా 1 ఎకరా 16 గుంటలు. అఫ్సర్ సాబ్, మొయినుద్దీన్, తర్వాత శంషుద్దీన్ వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ ఉంటాయి. డైరెక్ట్ సాదా కాగితాలు కాదు, రిజిస్ట్రేషన్ కాగితాలే గవర్నమెంట్ ఆఫీసులనే చేశారు. తర్వాత ఇప్పుడు అఫ్సర్ సాబ్ పేరు మీద ఆర్బీ గార్డెన్ ఉన్నది. ఒకప్పుడు అందులో వ్యవసాయాలు అవి కూడా చేశారు. కాబట్టి ఆయన అమ్ముకున్న స్థలం కూడా ఉంటుంది. వీరాణ నాయక్ వాళ్ళకు అందులో ఇళ్ల స్థలాలు కూడా కట్టారు. పానిలా ఆ పేరున్నందుకు దాన్ని హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాగా